ఆ ఎల్ల దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు. అన్ని రకాలుగా దోకా ఆయన చేస్తే ఈనాడు ఒక స్పీకర్ 4 మంత్రి పదవులు దళితులకు ఇచ్చి ఈరోజు దళితులకు ఆత్మ గౌరవాన్ని మన పార్టీ మన ప్రభుత్వం నిలబెట్టింది. సోదరులారా, శాసనసభ స్పీకర్గా వారు అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటి స్థానంలో నేనున్నా. వడ్డిచ్చేది మేమే, మీరు రాసుకోండి. తాండూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తాం, తాండూరుకి కాగ్నా నీళ్లు ఇస్తాం, తాగే నీళ్లు కాగ్నా నుంచి ఇచ్చే బాధ్యత మాది. పరిగి మున్సిపాలిటీ అభివృద్ధి చేయడంతో పాటు వికారాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం. ఇవాళ ఇదే కాదు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మేము మంజూరు చేయించుకున్నాం. 10 సంవత్సరాలు హరీష్ రావు, కేసీఆర్ కుట్ర చేసి తొక్కి పట్టిండ్రు. ఈ మధ్యలోనే భూసేకరణతో పాటు పర్యావరణ అనుమతులు అన్నీ వచ్చినాయి. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలలో కృష్ణా నది జలాలను తరలించి 1,50,000 ఎకరాలకు రాబోయే 3 ఏళ్లలో నీళ్ళు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవన్నీ పనులు పూర్తి చేయగలుగుతున్నాము అని అంటే ఇవాళ మన ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజలెంచుకున్న ప్రభుత్వం ఉంది. వికారాబాదు జిల్లా ప్రజల మనుషులు ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టే ఈరోజు మన ప్రాంతానికి నీళ్లు, నిధులు మంజూరు అవుతున్నాయి.